హాయ్ అండి, ఈరోజు అయితే క్రీమీ టెక్స్చర్తో కర్డ్ రైస్ చూసేద్దాము. ఇది ఈవినింగ్ వరకు కూడా క్రీమీగానే ఉంటుందండి. ఒక చిన్న సీక్రెట్ తోటి అయితే నేను చేసి చూపిస్తాను. ముందుగానైతే ఒక గ్లాస్ అన్నం ఉడికించుకోవాలండి. ఇంకా కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి అన్నము. ఇంకా గట్టి పెరుగు తీసుకోవాలి. శొంఠి మిరియాలు అంటే ఇంత ఏం పట్టదు మనకు శొంఠి. ఇంకా నేను చూపిస్తానండి ఎంతనో. ఇంకా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇంక ఇది ఎక్కువ ఉంటే కూడా ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. ఇంకా ఇంత ముక్కజాలు. ఇంకొక 2 టీ స్పూన్స్ అయితే మిరియాలు తీసుకొని మంచిగా దంచుకోవాలి. ఇంకా మీ దగ్గర కూడా ఇట్లా చిన్న రోలు ఉంటే దాంట్లోనే దంచుకోండి. ఇంకా మిక్సీకి అయితే ఇంత కొంచెం అయితే కాదు కదా, ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకా మనం వండుకున్న అన్నము మంచిగా మెత్తగా చేసుకోవాలి దాన్ని స్పూన్ తోటి అయితే. ఇంకా మెత్తగా చేసుకొని పెరిగేసుకోవాలి. ఇంకా ముందే చేసుకోవాలండి, పెరిగేసుకున్నాకనైతే మెత్తగా కాదు. మంచిగా మెత్తగా చేసుకున్నాక పెరిగేసుకొని కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండాలనేది ఉండద్దు. ఇంకా సాల్ట్ వేసేసుకోవాలి. ఇంకా మనం దంచుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇంకా మంచిగా కలిపేసుకొని దీనికైతే పోపు వేసుకుందాము. ఇది మనం శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి కూడా పెడితే చాలా మంచిదండి. ఇంక ఇది ఈజీగా కూడా అయిపోతుంది మనకి ఎప్పుడైనా పని ఉన్నప్పుడు కూడా, పూజ టైంలో అట్లా. ఇంకా దీనికైతే ఆయిల్ వేసుకొని, నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఇంకా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఒక 10 మినిట్స్లోనైతే అయిపోతుందండి. అయితే సీక్రెట్ ఇదేనండి. కొంచెం చిక్కటి పాలు, మీగడ పాలు పోసుకుంటే ఈవినింగ్ వరకైనా నైట్ వరకైనా క్రీమీగా ఉంటుందండి. మీరు చేసి చూడండి ఒకసారి అయితే. ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది. అట్లా క్రీమీ ఉంటుందండి. అసలు అది గట్టి అనేది కాదు ఈవినింగ్ వరకు. ఇంకా నోట్లో వేసుకుంటానైతే ఇట్లా జారిపోతుంది, అంత టేస్టీ ఉంటుంది. అంతా ట్రై చేయండి ఇదైతే. ఇంక ఇది నైవేద్యంలాగా కూడా ఈజీగా అయిపోతుందండి మనకి ఎప్పుడైనా బిజీ ఉన్నప్పుడు, పూజలప్పుడు.